హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయపాత్ర. నేను మీ తాడిపోయిన లావణ్య యాదవ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ తమలపాకులతోటి నేను లడ్డు చేయబోతున్నాను. ఇలా కొన్ని తమలపాకులు తీసుకున్నాను, ఒక 8 ఆకులు దాకా తీసుకున్నాను తమలపాకులు. ఈ తమలపాకులతోటి ఇప్పుడు మనం లడ్డు చేసుకుందాం. అమ్మవారికి ఇవాళ 3వ రోజు కదా, 3వ రోజుకి నేను నైవేద్యంగా తమలపాకు లడ్డు చేసి పెడదాం అనుకుంటున్నాను. తమలపాకులు కాచి చల్లార్చిన పాలు ఇలా కొన్ని ఉన్నాయి, 3 స్పూన్లు అన్నీ ఉంటాయి. కొన్ని పాలు అయితే సరిపోతుంది. కాచి చల్లార్చిన పాలు, జీడిపప్పు చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టాను, 1 కప్ ఎండు కొబ్బరి పొడి, ఇలా కొబ్బరి పొడి ఇలా మిక్సీకి వేసి పెట్టేసాను. 1 కప్ షుగర్, 1 కప్ తీసుకున్నాను. మన షుగర్తో పాటు యాలకుల పొడి చేసి పెట్టుకున్నాను, యాలకుల పొడి. ఇప్పుడు మనం లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మిక్సీ జార్లోది అంతా ఒక బౌల్లోకి వేసుకున్నాను. నేను మిక్సీ జార్లోకి యాలకుల పొడి వేసుకున్నాను కదా, ఆ యాలకుల పొడి అనేది ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు తమలపాకుల్ని ఇలా కాడలు తీసేసి ఇలా తుంచేసుకుందాము. ఇలా కాడలు అనేది తీసేసేయాలి, ఇలా కాడలు వేసుకోకూడదు. ఇట్లా చిన్న చిన్న పీసులుగా దీనిలోకి వేసేసుకుందాం. నేను అన్ని ఆకుని ఇలా తుంచి వేసేసుకున్నాను. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఇందులోకి వేసేస్తున్నాను. ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. నేను వాటర్ యూజ్ చేయలేదు, పాలతోనే ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి మెత్తగా అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాం కదా, ఒక బాండి పెట్టేసుకొని అందులోకి కొబ్బరి పొడిని కూడా మనం దోరగా వేయించుకుందాం. మనం కొబ్బరిని కొంచెం దోరగా వేయించుకోవాలి. మనకి కొబ్బరి దోరగా వేగిపోయింది కదా, మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆకు ఇందులోకి వేసేసుకుందాం. తమలపాకు మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, తమలపాకుని వేసుకొని వేయించుకుందాం. మనకి తమలపాకు అంతా పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాము. ఇప్పుడు తమలపాకు వేగిపోయింది కదా, మన తమలపాకు దోరగా వేగిపోయింది. ఇప్పుడు షుగర్ 1 కప్పు, మనకి షుగర్ కూడా కరిగే వరకు వేయించుకుందాము. ఈ చక్కెర అంతా మనకి పాకం వచ్చేలాగా కలుపుకుందాం. ఇప్పుడు యాలకుల పొడి, మనం మిక్సీకి వేసి పెట్టుకున్న యాలకుల పొడి కూడా ఇందులోకి వేసేసుకుందాం. మనం సిమ్లో పెట్టే చేసుకోవాలి, ఎక్కువ మంట మీద కూడా చేసుకోకూడదు, తక్కువ మంట మీదే చేసుకోవాలి. జీడిపప్పు పలుకులు, మనకి కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే మనకి తమలపాకు రంగులోకి వచ్చేస్తుంది. నేను ఫుడ్ కలర్ లేకుండానే చేస్తున్నాను. మనకి ఆకు అనేది పచ్చి వాసన లేకుండా మనకి చక్కెర అంతా ఇట్లా పాకం అయ్యి లడ్డు చుట్టుకునేటట్లు వస్తుంది. చూసారా, ఇట్లా వచ్చేస్తుంది. మనకి ఇట్లా వచ్చినప్పుడు మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం.
స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నేను అంతా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కదా. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇట్లా లడ్డులాగా చేసుకొని కొంచెం చల్లగా అవ్వాలి, నాకు వేడిగా ఉంది. ఫ్రెండ్స్, మనకి అమ్మవారి నైవేద్యానికి తమలపాకు లడ్డు రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, మనకి తమలపాకు లడ్డు చాలా సింపుల్గా చేసుకోవచ్చు, హెల్తీ కూడా చాలా మంచిది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయపాత్ర. బాయ్ ఫ్రెండ్స్, రేపు ఇంకోసారి కొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను.